ఓర్ని ఈవిడ చచ్చిపోయిందిగా మళ్ళీ ఎలా బతికొచ్చింది? అసలు 'ఎస్.జె. సూర్య' గారికి కళ్ళు కనపడుతున్నాయా లేదా? అసల ఆ విజువల్స్ ఏంటండి? ప్రతి విజువల్ అదిరిపోయింది. కానీ ఆ ఒక్క తప్పు ఎందుకు చేశారు? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన మ్యాటర్‌లోకెళ్ళిపోతే జస్ట్ ఇందాకే మన 'కార్తీ' గారి 'సర్దార్ 2' సినిమాకి సంబంధించిన టీజర్ కట్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఆ టీజర్ క్వాలిటీ ఏదైతే ఉందో టాప్ లెవెల్ అని చెప్పాలి. ఆ షార్ట్ మేకింగ్ ఏదైతే ఉందో నాకైతే హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే అంతా బానే ఉంది గానీ కరెక్ట్ గా 30 దగ్గర నుంచి 34 సెకండ్ల మధ్యలో ఏఐనైతే వీళ్ళైతే వాడారండి. నాకు అదైతే అర్థం కాలేదు. ఎందుకంటే టీజర్ మొత్తం కూడా క్వాలిటీ అదిరిపోయింది. అబ్బా! ఏముందిరా అనిపించింది. కానీ ఆ 4 సెకండ్లు ఏవైతే ఉన్నాయో అనవసరంగా పెట్టారా అనిపించింది. మాక్సిమం సినిమాలో అయితే ఆ షాట్లు అయితే అలా ఉండవని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఉండకూడదు. అంత క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఆ చిన్న మచ్చ కూడా వీళ్ళైతే ఉంచరని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే 'సర్దార్ 1లో విలన్ చచ్చిపోయాడు. మరి 'సర్దార్ 2లో విలన్ ఎవరో మన 'ఎస్.జె. సూర్య' గారు. నిజంగా ఆయనైతే శాంతం, శాంతం అంట ఈ టీజర్ కట్‌కైతే వాయిస్ ఓవర్ అయితే చెప్పాడు. కానీ టీజర్ మాత్రం అస్సలు అశాంతంగా అయితే ఉంది. వైలెన్స్, 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 యాక్షన్, యాక్షన్, యాక్షన్ ఈ రకంగా అయితే ఉంది. అయితే 'ఎస్.జె. సూర్య' గారి ఫ్రేమ్‌లు అయితే ఒకసారి అయితే చూడండి. ఆయన కొద్దిగా వెరైటీ కళ్ళతోటి పెట్టుకున్నాడేమో. అసలు ఆయన కళ్ళున్నట్లుగా నాకైతే కనపడలేదు కొన్ని కొన్ని ఫ్రేమ్స్‌లో. దాని తర్వాత ఈ ఫ్రేమ్ చూసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చింది. ఆయనకి కళ్ళున్నాయని. ఫోన్‌లో చక్కగా కళ్ళు తెరిసి మరి చూస్తున్నాడు గదా! అక్కడైతే క్లారిటీ అయితే వచ్చింది. ఒక స్టైలిష్ విలన్ లాగైతే 'ఎస్.జె. సూర్య' గారిని ఈ సినిమాలో అయితే ప్రెజెంట్ చేశారు. ఇంకా తండ్రి కొడుకులుగా 'కార్తీ' గారైతే ఈ సినిమాలో అయితే మనకైతే కనపడతారు. ఒకటేమో 'సర్దార్' క్యారెక్టర్, ఇంకోటేమో 'విజయ్ ప్రకాష్' క్యారెక్టర్ అన్నమాట. పార్ట్ 1లో చూసుకుంటే కొడుకు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉండేవాడు. కానీ ఈ 'సర్దార్ 2' సినిమాలో కొడుకు కూడా రా డిపార్ట్మెంట్ లో అయితే ఉంటాడు. ఇద్దరు కలిసి మన దేశాన్ని అయితే కాపాడతారనమాట 'ఎస్.జె. సూర్య' గారి దగ్గర నుంచి. అయితే నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే పార్ట్ 1లో హీరోయిన్ ఎవరో 'రాశి ఖన్నా' గారు. పార్ట్ 2లో అయితే ఆవిడైతే నాకు తెలిసి ఉండదో ఎక్కడ కనపడలేదు. కానీ ఇద్దరు కొత్త హీరోయిన్లు అయితే కనపడ్డారు. వాళ్ళే 'మాళవిక మోహనన్' గారు, అలాగే 'అసికా రంగనాథ్' గారు. 'మాళవిక మోహనన్' గారితో మన 'కార్తీ' గారు అయితే రొమాన్స్ అయితే చేస్తున్నారు. మాక్సిమం మెయిన్ హీరోయిన్ ఆవిడే అయ్యి ఉంటది. యాక్షన్ కూడా ఫైట్స్ కూడా ఆవిడైతే చేస్తుంది. మరి 'అసికా రంగనాథ్' గారేమో సాఫ్ట్ గా అయితే మనకైతే కనపడుతున్నారు. మరి ఆవిడ రోల్ ఏంటి? అసలు ఈవిడ రోల్ ఏంటి? వీళ్ళందరూ ఎందుకు కలిసారు? ఫస్ట్ పార్ట్ లో ఉన్న హీరోయిన్ ఏమైపోయింది? అవన్నీ తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. అయితే నాకు ఇక్కడ వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే 'సర్దార్ 1' సినిమాలోనే 'సర్దార్' ఫ్యామిలీని అయితే చంపేశారు. ఆయన వైఫ్ తో సహా చంపేశారు కదా! కానీ ఈ 'సర్దార్ 2' సినిమా టీజర్ కట్ లో ఆ క్యారెక్టర్ అయితే మనకైతే కనపడుతుంది. కాబట్టి మనకిక్కడ అర్థమైంది ఏంటంటే 'సర్దార్ 2' అనేది ఓన్లీ సీక్వెలే కాదు, ప్రీక్వెల్‌కి సంబంధించిన కొన్ని షాట్లు కూడా మనకైతే కనపడతాయి. ఇంకా ఈ ఫ్రేమ్ ఒకసారైతే చూడండి. నాకు ఈయన 'ఆర్‌జే బాలాజీ' గారిలాగైతే కనపడుతున్నాడు. మరి ఈయన కూడా ఈ సినిమాలో ఉన్నాడేమో! ఆయన ఒక డిఫరెంట్ వెపన్ అయితే తయారు చేసి మాళవిక గారికైతే ఇస్తున్నాడు. మరి ఆ వెపన్‌తో ఏం చేస్తారో తెలియాలంటే అది కూడా సినిమా వచ్చిన తర్వాత అయితే మనమైతే చూడాలి. ఇంకా అన్నిటికంటే మించి నా ఫేవరెట్ షాట్ ఏంటంటే టీజర్ అయిపోతుంది. అంత హై వచ్చే మూవ్‌మెంట్ లేదు. అలా ఫ్లాట్‌గా వెళ్ళిపోయింది. ఒకే రకంగా వెళ్ళిపోతుంది అనుకున్నాను. కరెక్ట్‌గా అప్పుడైతే వచ్చిందండి ఈ ఫైర్ షాట్. అక్కడ బీజీఎం కావచ్చు, 'కార్తీ' గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ప్రతీది కూడా టాప్ నాచ్ అయితే ఉంది. అదిరిపోయింది. టీజర్ ఎండకి మంచి హై ఇచ్చే షాట్‌తో వీళ్ళైతే వదిలారు. నిజంగా సూపర్. ఓవరాల్‌గా టీజర్ కట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ వచ్చిన డౌట్ అయితే అదే. అంత క్వాలిటీగా మొత్తం చేసి ఆ 4 సెకండ్లు ఏఐని ఎందుకు వాడారు? అది కూడా అంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది ఏఐ అని. మరి దాన్ని సినిమాలో కరెక్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ టీజర్ కట్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.